ఈరోజు వంట మామిడికాయతోటి ఒక పోపు 2 పదార్థాలు చేసుకుందాం. దానికి ఒక గ్లాసు బియ్యం నూక తీసుకున్నాను. 2 గ్లాసులు నీళ్లు పోసి కొంచెం ఉప్పు 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసి బాగా నీళ్లు సలసల మరుగుతున్నప్పుడు రవ్వ పోసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత రవ్వలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. పక్కన పెట్టేసుకుని మళ్ళీ మూకుడు పెట్టిన ఆయిల్ వేసుకుని వేరుశనగ గుళ్ళు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి పోపులు వేగుతున్నప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఇంగు కూడా జోడించుకుని తర్వాత మామిడికాయ కూర పెట్టుకున్నటువంటి మామిడికాయ గుజ్జు కూడా వేసేసి పొయ్యి మించి దింపి సగం పోపు రవ్వలో వేసుకోవాలి. పులుసు ఉప్పుడు పిండిలాగా పులుపు ఉప్పుడు పిండి రెడీ అవుతుంది. ఉప్పు చూసుకుని సరిపోతే మరింత ఉప్పు వేసుకుని కలిపి హాట్ బాక్స్లోకి ఎక్కేసుకోండి. తర్వాత మిగిలిన అన్నం, పొద్దుట మిగిలిన అన్నం ఉంది, మిగిలిన పోపు ఉంది కాబట్టి ఆ పోపు ఆ అన్నంలో ఉన్న పోపు అంతా వేసేసి కలిపితే ఇది మామిడికాయ పులిహోర రెడీ అయింది. ఒక పోపు 2 పదార్థాలు. నచ్చితే లైక్ చేయండి.